హలో ఫ్రెండ్స్, మీరెప్పుడైనా ఆలోచించారా? ప్రపంచానికే ఐటీ హబ్స్గా ఉన్న మన తెలుగు రాష్ట్రాలను పాలించే అత్యున్నత విద్యావంతులైన నాయకులు, ముఖ్యమంత్రులు కేవలం ఒక నిమ్మకాయ, ఒక నల్ల పిల్లి లేదా ఒక గుమ్మం దిశను చూసి భయపడతారని. వినడానికి ఇదొక జోక్లా అనిపించవచ్చు, కానీ ఇది 100% నిజం. మన రాజకీయ నాయకులు ఎన్నికల సమయంలో చేసే రహస్య పూజలు, వాస్తు భయాలు మరియు ప్రత్యర్థులపై ప్రయోగించే చేతబడి వ్యూహాల వెనుక ఉన్న అసలు రహస్యమేంటో తెలిస్తే మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు. ఇదంతా కేవలం వారి మూఢనమ్మకమా, లేక పక్కా ప్లాన్తో చేసే సైకలాజికల్ వార్ఫేరా? ఈ వీడియోలో ఆ చీకటి కోణాన్ని మనం సైంటిఫిక్గా డీకోడ్ చేయబోతున్నాం. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, ఎందుకంటే చివర్లో నేను చెప్పబోయే ఒక నిజం మీ కళ్ళు తెరిపిస్తుంది. మన తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలలో రాజకీయం అంటే ఒక మతం లాంటిది. ఇక్కడ నాయకులను దేవుళ్లలా ఆరాధిస్తారు. కానీ ఆ దేవుళ్ల లాంటి నాయకులు మాత్రం అదృశ్య శక్తులకు, వాస్తు దోషాలకు, క్షుద్ర పూజలకు భయపడి వణికిపోతుంటారు. మొదటగా మనం వాస్తు పిచ్చి గురించి మాట్లాడుకుందాం. హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న పాత సచివాలయంలోని సైఫాబాద్ ప్యాలెస్ గురించి మీరు వినే ఉంటారు. 1888లో 6వ నిజాం నిర్మించిన ఈ భవనంలోకి వెళ్లేటప్పుడు ఆయనకు ఒక ఉడుము ఎదురుపడిందట. అదొక అపశకునంగా భావించి ఆయన ఆ భవనాన్ని వాడకుండా తాళం వేయించారు. స్వాతంత్ర్యం తర్వాత అదే భవనం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సచివాలయంగా మారింది. అయితే ఆ సచివాలయం నుంచి పాలించిన ఏ ముఖ్యమంత్రి తమ పదవీ కాలాన్ని సజావుగా పూర్తి చేయలేదనే ఒక బలమైన నమ్మకం రాజకీయ నాయకుల్లో నాటుకుపోయింది. ఎన్టీఆర్ లాంటి గొప్ప నాయకుడు సైతం వాస్తు పండితుల సలహా మేరకు సచివాలయం ప్రహరీ గోడను మార్చారు. ఉమ్మడి రాష్ట్రంలో 9 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు కూడా పూర్తి 5 ఏళ్ల కాలాన్ని ఒక్కసారి కూడా సాఫీగా పూర్తి చేయలేకపోయారు. ఇక రెండోసారి గెలిచిన వెంటనే వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు హెలికాప్టర్ ప్రమాదంలో మరణించడం ఈ సచివాలయానికున్న వాస్తు దోషం వల్లే అని నాయకులు బలంగా నమ్మడం మొదలుపెట్టారు. ఈ భయం ఎంతలా ఉందంటే తెలంగాణ ఏర్పడిన తర్వాత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆ పాత సచివాలయంలో అడుగుపెట్టడానికి కూడా ఇష్టపడలేదు. దానికి వాస్తు దోషముందని, చరిత్రలో అక్కడి నుంచి పాలించిన వారెవ్వరూ బాగుపడలేదని బహిరంగంగానే చెప్పారు. అందుకే ఏకంగా 130 ఏళ్ల చరిత్ర ఉన్న ఆ సచివాలయ భవనాలను కూలగొట్టి 100 కోట్లు ఖర్చు చేసి వాస్తు నిపుణుడు సుద్దాల సుధాకర్ తేజ సలహాలతో కొత్త సచివాలయాన్ని నిర్మించారు. ఇటు ఆంధ్రప్రదేశ్లో కూడా పరిస్థితి భిన్నంగా ఏమీ లేదు. 2016లో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అమరావతిలోని సచివాలయంలో కుబేర స్థానంగా భావించే ఉత్తర దిశలో 12 అడుగుల భారీ గేటును ఏర్పాటు చేయించారు. అలాగే వాస్తు పండితుల సలహాతో తన ప్రవేశ ద్వారాన్ని కూడా మార్చుకున్నారు. అధికారం మారగానే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ముఖ్యమంత్రి కార్యాలయంలోని గోడలను కూలగొట్టించి వాస్తు ప్రకారం మార్పులు చేయించారు. ఒక రాష్ట్రాన్ని నడిపించే ముఖ్యమంత్రులు ఎందుకిలా వాస్తు కోసం కోట్ల రూపాయల ప్రజాధనాన్ని, చారిత్రక కట్టడాలను నాశనం చేస్తున్నారు? దీని వెనుక ఉన్న సైకాలజీ ఏంటి? దీనికి కారణం ఇల్యూజన్ ఆఫ్ కంట్రోల్ అని సైకాలజిస్టులు చెబుతున్నారు. రాజకీయం అనేది అత్యంత ఒత్తిడితో కూడుకున్న, ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించలేని ఒక ఫీల్డ్. తమ కెరియర్, అధికారం, సంపద ఎప్పుడు కోల్పోతామో అన్న తీవ్రమైన అభద్రతాభావం నాయకుల్లో ఉంటుంది. ఇలాంటి అత్యంత ప్రమాదకరమైన, అనిశ్చిత పరిస్థితుల్లో ఉన్నప్పుడు మనిషి మెదడు తనకు తానుగా ఒక కంట్రోల్ ఉందని నమ్మించుకోవడానికి మూఢనమ్మకాలను ఆశ్రయిస్తుందని సైకాలజీ చెబుతోంది. ఎన్నికల ఫలితాలు తమ చేతుల్లో లేకపోయినా కనీసం వాస్తును, గ్రహాలను, పూజలను కంట్రోల్ చేయడం ద్వారా విజయాన్ని సాధించవచ్చు అనే ఒక మానసిక సాంత్వన వారు పొందుతారు. ఇది కేవలం వాస్తుకే పరిమితం కాలేదు. ఇదొక డార్క్ సైకలాజికల్ వార్ఫేర్గా మారింది. అదే చేతబడి లేదా క్షుద్ర పూజల ఆరోపణలు. తమ ప్రత్యర్థులను మానసికంగా దెబ్బతీయడానికి, భయపెట్టడానికి రాజకీయ నాయకులు వ్యూహాత్మకంగా చేతబడి వస్తువులను వాడుతున్నారు. ప్రత్యర్థి ఇంటి ముందు నిమ్మకాయలు, పసుపు, కుంకుమ, రక్తంతో తడిచిన బొమ్మలు వేయడం ద్వారా వారిని భయభ్రాంతులకు గురిచేస్తారు. ఉదాహరణకు అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గంలో టీడీపీ ఎమ్మెల్యే బండారు శ్రావణి ఇంటి దగ్గర ఇలాంటి క్షుద్ర పూజల ఆనవాళ్లు దొరకడం స్థానికంగా పెద్ద కలకలం రేపింది. దీనివల్ల ఆ నాయకురాలు మానసికంగా కుంగిపోవడమే కాదు, ఆమె అనుచరుల్లో కూడా తమ నాయకురాలికేదో కీడు జరగబోతోంది అన్న భయం మొదలై వారి మోరల్ దెబ్బతింటుంది. ఇది ప్రత్యర్థులు ఆడే ఒక సైకలాజికల్ మైండ్ గేమ్. రాజకీయాల్లో ఒక నాయకుడు బలహీనపడ్డాడు లేదా శపించబడ్డాడు అని క్యాడర్ నమ్మితే సగం ఎన్నిక అక్కడే ఓడిపోయినట్లే. ఇది కేవలం స్థానిక ఎమ్మెల్యేలకే పరిమితం కాలేదు.
రాష్ట్ర స్థాయి నాయకులపైన కూడా ఇలాంటి ఆరోపణలు సంచలనం సృష్టించాయి. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తన ఫామ్ హౌస్లో నల్లపిల్లితో క్షుద్ర పూజలు చేస్తున్నారని, ఒక తాంత్రికుడి సలహాతోనే పార్టీ పేరు మార్చారని తెలంగాణ బీజేపీ నేత బండి సంజయ్ తీవ్ర ఆరోపణలు చేశారు. అంతేకాదు, మహిళా మంత్రిని కేబినెట్లోకి తీసుకోకపోవడానికి కూడా తాంత్రికుడి సలహాయే కారణమని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ఆరోపించారు. మరోవైపు ఏప్రిల్ 2024లో హైదరాబాద్ నందినగర్లో కేసీఆర్ గారి ఇంటి పక్కన ఒక ఖాళీ స్థలంలో నిమ్మకాయలు, పసుపు, కుంకుమ, ఊడు బొమ్మ, జుట్టు లాంటి చేతబడి వస్తువులు దొరకడం స్థానికంగా తీవ్ర భయాందోళన సృష్టించింది. దీనిపై పోలీసులు కూడా దర్యాప్తు చేయాల్సి వచ్చింది. ఇవన్నీ నిజంగా చేసే పూజలేనా, లేక ప్రత్యర్థులను బద్నాం చేయడానికి, లేక ప్రజల సానుభూతి పొందడానికి ఆడే నాటకాలా? ఇక్కడే మన తెలుగు న్యూస్ ఛానల్స్ పాత్ర కూడా చాలా ఉంది. ఎక్కడైనా నిమ్మకాయలు, బొమ్మలు కనిపిస్తే చాలు భయానకమైన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో ఈ వార్తలను పదే పదే చూపిస్తూ ప్రజల్లో ఒక కృత్రిమమైన భయాన్ని సృష్టిస్తున్నాయి. ఇది ఛానల్స్కి మంచి టీఆర్పీలను తెచ్చిపెట్టవచ్చు, కానీ దీనివల్ల సమాజానికి జరుగుతున్న నష్టం ఎంత అంత కాదు. చదువుకున్న నాయకులే వాస్తు కోసం భవనాలు కూలగడుతుంటే, క్షుద్ర పూజలు నిజమే అని భయపడుతుంటే, ఇక పల్లెటూళ్లల్లో ఉండే సాధారణ ప్రజల పరిస్థితి ఏంటి? రాజకీయ నాయకులు తమ స్వార్థం కోసం మూఢనమ్మకాలను ప్రోత్సహించడం వల్ల పల్లెల్లో అమాయకుల ప్రాణాలు పోతున్నాయి. జనగామ జిల్లా పాలకుర్తి మండలంలో క్షుద్ర పూజలు చేస్తున్నారనే భయంతో గిరిజన బాలికల గురుకుల పాఠశాల విద్యార్థులు ఏకంగా రోడ్డెక్కి ఆందోళన చేయాల్సి వచ్చింది. జగిత్యాల జిల్లాలో చేతబడి చేస్తున్నారన్న అనుమానంతో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురిని దారుణంగా నరికి చంపారు. సంగారెడ్డి జిల్లా కోల్కూరులో చేతబడి ఆరోపణలతో ఒక దంపతులను చెట్టుకు కట్టేసి దారుణంగా కొట్టారు. అంటే కేవలం ఎన్నికల్లో గెలవడానికి, ప్రత్యర్థులను భయపెట్టడానికి నాయకులు ఆడుతున్న ఈ సైకలాజికల్ గేమ్ సమాజంలో ఎంతటి విషాన్ని నింపుతోందో అర్థం చేసుకోండి. విచిత్రమేమిటంటే, ఈ మూఢనమ్మకాలను అరికట్టడానికి మహారాష్ట్ర లాంటి రాష్ట్రాల్లో కఠినమైన చట్టాలు ఉన్నప్పటికీ 2 తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి చట్టాలు లేవు. జన విజ్ఞాన వేదిక లాంటి సంస్థలు ఎంత మొత్తుకుంటున్నా ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు. ఎందుకంటే ఆ చట్టాలు తెస్తే ముందుగా ఇరుక్కునేది ఈ రాజకీయ నాయకులే. ఇప్పుడు చెప్పండి, ఈ చేతబడులు, వాస్తుపిచ్చి అనేది నిజంగానే శక్తులు ఉండి చేస్తున్నారా, లేక ప్రజల, ప్రత్యర్థుల మానసిక బలహీనతలతో ఆడుకునే ఒక మైండ్ గేమా? అపారమైన మేధస్సు, వనరులు చేతిలో ఉన్న నాయకులు ఇలాంటి పనులు చేయడం వారి అభద్రతాభావానికి నిదర్శనమా, లేక మనల్ని మోసం చేస్తున్నారా? దీనిపై మీ అభిప్రాయమేంటో కామెంట్స్లో ఖచ్చితంగా పంచుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ డార్క్ అండ్ సైంటిఫిక్ రియాలిటీస్ కోసం మన ప్రేమ్ జేవీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో ఆసక్తికరమైన వీడియోతో మళ్ళీ కలుద్దాం.